హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శరత్ సీటెడ్ ఛానల్. ముందుగా మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా 11th చాప్టర్ చూడండి. 11th చాప్టర్ భిక్ష. ఈ 11th చాప్టర్ భిక్షకు సంబంధించినటువంటి పర్యాయపదాలు చూద్దాం. ద్వాహ్ కవాటంబు దెరవదు వనిత యొకతే. వనిత అంటే ఏంటి? స్త్రీ అంటే అమ్మాయి. స్త్రీ, పడతి, ఇంతి, నారి అని పర్యాయపదాలు. పసిడి అంటే ఏంటి? పుత్తడి, బంగారం, కనకం, సువర్ణం అని అర్థం అన్నమాట. పారాశర్యుండు క్షుత్పిపాస పరవశుండై శపింపదలంచెను. పారాశర్యుండు అంటే వ్యాసుడు, బాదరాయణుడు, సాత్యవతేయుడు అంటారనమాట. బాదరాయణుడు అని కూడా అంటారు వ్యాసుడిని. అదేవిధంగా ఇవ్వీటి మీది నాగ్రహము తగునే అంటే నాగ్రహం అంటే ఏంటి? ఆగ్రహం అన్నమాట. నాగ్రహం అంటే ఆగ్రహం. ఆగ్రహం అంటే ఏంటి? కోపం, క్రోధం, రోషం అన్నమాట. ఆవేశం ఇవన్నీ అర్థం అన్నమాట. అస్తమింపజేసిన వాడు అహిమకరుడు. అహిమకరుడు అంటే ఏంటి? హిమకరుడు అంటే అహిమకరుడు అంటే ఎవరు? హిమకరుడు అంటే చంద్రుడు అనమాట. అహిమకరుడు అంటే సూర్యుడు, రవి, భానుడు, అర్కుడు, దినకరుడు అంటే సన్ అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ చూడండి. పర్యాయపదాలు అయిపోయినాయి కదా. నెక్స్ట్ చూడండి. ఇక్కడ చూడండి, పదాలకు అర్థాలు రాయాలి. ద్వాహ్ కవాటం అంటే ద్వారం అన్నమాట, తలుపు, డోర్. వీక్షించు అంటే చూచు, సి. అంగన అంటే స్త్రీ. స్త్రీ అంటే తెలుసు కదా, ఉమెన్. నెక్స్ట్ చూడండి, మత్స్యకంటి అంటే మత్స్య. ఇక్కడ మత్స్య అని ఉంది కానీ అది వికృతి అనమాట. మత్స్య అంటే చేప అని అర్థం. దానికి వికృత పదం మత్స్యే. మత్స్య అంటే ఏంటి? చేప వంటి కన్నులు కలది, స్త్రీ అనమాట. భుక్తి అంటే ఏంటి? ఆకలి అనమాట. భుక్తి అంటే ఆకలి లేదా భోజనం. భోజనం అంటే భుక్తి అంటారు. కాబట్టి భోజన చాలా అని అర్థం అనమాట. నానార్థాలు చూడండి కింద. వీడు వీడు వాడో గాని దుష్కార్యములను వీడుచున్నాడు. వీడు వీడు వాడో కానీ. ఇక్కడ వీడు అంటే ఇతడు అనమాట. ఇతడికి వీడు వాడో కానీ అంటే ఏ పట్టణము వాడో కానీ దుష్కార్యములు అంటే చెడు కార్యాలు వీడుచున్నాడు అంటే వదులుచున్నాడు అనమాట. వదిలేస్తున్నాడు అంటే తప్పు చేయట్లేదు అనమాట. రాజు ఆకాశంలోని రాజును చూసి సంతోషించాడు. ఇక్కడ రాజు అంటే ఏంటి? క్షత్రియుడు. ఇప్పుడు రాజులందరూ క్షత్రియులు అనమాట. క్షత్రియులు అంటే రాజులు. ఆకాశంలో రాజును చూసి సంతోషించాడు. ఆకాశంలో ఎవరు ఉంటారు? సూర్యుని చూసి సంతోషిస్తారు ఎవరన్నా, ఎందుకంటే వేడి. చంద్రుని చూసి సంతోషిస్తారు ఎందుకంటే వెన్నెల, చలి. తర్వాత చూడండి, ప్రకృతులు వికృతులు చాలా ఇంపార్టెంట్ ఇవి. విద్య అంటే తెలుసు అందరికీ, విద్యే. భిక్ష అంటే బిచ్చము. భిక్ష అంటే బిచ్చము. తర్వాత చూడండి, యాత్ర అంటే జాతర. తర్వాత చూడండి, మత్స్యము. మత్స్యము అంటే చేప అనమాట. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మత్స్యము అంటే చేప. చేత కాదు, చేప. మత్స్యము అంటే ఒక్క నిమిషం. మత్స్యము అంటే చేప. అదేవిధంగా రత్నము ఉంది కదా, రత్నము అంటే రతనము అని అర్థం అనమాట. నెక్స్ట్ చూడండి, పంక్తి. పంక్తి అంటే వరుస. మామూలుగా మనకు పంక్తి అంటే వరుస. పంక్తి అంటే వరుస, లైన్ అని అర్థం అనమాట తెలుగులో. ప్రకృతి వికృతిలో పంక్తి అంటే బంతి అనమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కొన్ని సందులు ఉన్నాయి. పుణ్యాంగము మనకు చూస్తూనే గుర్తుపెట్టాలి, అదే సంధి. పుణ్యాంగం అంటే నాకు దీర్ఘం వస్తే నాకు యావత్తుంది. పుణ్యాంగము అంటే సవర్ణ దీర్ఘ సంధి. ఇవ్వీటి ఆల్రెడీ మనం త్రికసంధి చెప్పుకున్నాం. ఆ ఈ ఏ సర్వనామములు త్రికములు. త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వము బహుళంబుగా అనగని సూత్రం కూడా మనం చెప్పుకున్నాం. అక్కడ ఈ ఉంది కాబట్టి మనం ఏం పెట్టుకుంటాం? అచ్చుల్లో ఈ రాసుకుంటాం విడ తీసుకునేటప్పుడు. ఓకేనా? ఆ విధంగా అనమాట. ఆ విధంగా ఇవ్వీటి, ఈ ప్లస్ వీటి. అర్థమైందా? త్రికసంధి. తర్వాత మునీశ్వర. ముని ప్లస్ ఈశ్వర. ఇక్కడ కూడా చూడండి, నీకి దీర్ఘం ఉంది, నీలో ఈ అనే అచ్చు ఉంది, ఆ తర్వాత ఇక్కడ కూడా ఈ ఉంది. అప్పుడు ఏం రావాలి? ఈ రావాలి. అప్పుడు ముని ప్లస్ ఈశ్వర అని ఉంది కదా, ఈ నీకి ఈ పరం అయింది అంటే అప్పుడు ఏమైద్ది? నీకు దీర్ఘం ఇస్తే నీ అయిద్ది. నీ అయ్యి మునీశ్వర అని రూపం ఏర్పడుద్ది. చూసారా ఎంత ఈజీగా ఉందో? నెక్స్ట్ చూడండి, తేటగీతి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, ఇది మాత్రం జాగ్రత్తగా వినాలి. నేను ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినా సరే, నేను ఈ శేష పద్యం మీద, ఈ జాతి ఉపజాతి పద్యాల మీద నేను సపరేట్ వీడియో చేసి పెడతాను. అవి ప్లేలిస్ట్లో యాడ్ చేసిన తర్వాత మీరు అది వినన్నా ఇది వినండి, లేదా ఇది విన్న తర్వాత అయినా అది వినండి. ఇందులో 4 పాదాలు ఉంటాయి.
ఇది యాక్చువల్గా 4 పాదాలు ఉంటాయి. కానీ మనం ఏం చేస్తామంటే ఈ 4 పాదాలని 8 పాదాలుగా రాసుకుంటాం. 8 పాదాల కంటే ఒక్కొక్క లైన్ 1 లైన్ ఈక్వల్ టు 2 లైన్స్గా రాసుకుంటాం. అంటే 4 × 2 = 8 అవుతాయి. ప్రతి పాదంలో 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు వరుసగా ఉంటాయి. పద్యం 2 సమభాగాలుగా ఉంటుంది. అదే చెప్పలా అంటే 2 సమభాగాలుగా అంటే ప్రతి లైను 2 లైన్లుగా రాసుకుంటాం. అప్పుడు 4 లైన్స్ ఎన్ని అవుతాయి? 8 లైన్స్ అవుతాయి అన్నమాట. 2 భాగాల్లోనూ మూడో గణంలోని మొదటి అక్షరం యతి లేదా ప్రాస ఉంటుంది. నేను ఆ యతి అంటే ఏందో చెప్తాను నేను లాస్ట్లో. తర్వాత ప్రాస నియమం లేదు. తేటగీతి లేదా ఆటవెల్ది దీనికి చివరగా ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది ప్రతి తేటగీతి పద్యం తర్వాత అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ప్రతి తేటగీతి పద్యం లేదా ఆటవెల్ది ఉంటుందన్నమాట. దీని తర్వాత ఉంటుంది శేష పద్యం తర్వాత ఉంటుంది. ప్రతి శేష పద్యం అంటే మనకు పద్యాల్లో కల్లా పెద్ద పద్యం ఉంటుంది కదా, ఆ పద్యం కింద ఖచ్చితంగా తేటగీతి లేదా ఆటవెల్ది పద్యం ఉంటుందన్నమాట. అయితే నేను ఆల్రెడీ లాస్ట్ ఆటవెల్ది పద్యం చెప్పినప్పుడు నేను మీకు చెప్పాను సూర్యగణాలు అనేవి 2 ఉంటాయి, అదేవిధంగా ఇంద్రగణాలు అనేవి 6 ఉంటాయని చెప్పా. ఇక్కడ మనకి ప్రతిపాదంలో ఏం రావాలి? ప్రతిపాదంలో 6 ఇంద్ర 2 సూర్య రావాలి. మనం గురువులోగులు గుర్తుపెడతాం. మనం గురువులోగులు గుర్తుపెట్టిన తర్వాత మీరు కనుక బాగా గమనిస్తే మనకు వరుసగా 6 ఇంద్ర రావాలి. అంటే నెంబర్లు వేస్తా చూడండి. 3, 4, 5, 6. ఈ బ్లాక్ కలర్తో వేసినంత వరకు ఇంద్రగణాలు రావాలి. అదేవిధంగా బ్లూ పెన్తో వేసిన వరకు సూర్యగణాలు రావాలన్నమాట. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే రా అనేది ఇంద్రగణమేగా, సలా అనేది ఇంద్రగణమేగా, రా అనేది ఇంద్రగణమేగా, సలా అనేది ఇంద్రగణమేగా, నగ అనేది కూడా ఇంద్రగణమేగా. తర్వాత చూడండి నా హా ఈ 2 సూర్యగణాలు. ఇప్పుడు మనం ఇక్కడ ఈ 2 లైన్లు ఉన్నాయి కదా, ఈ 2 లైన్లు ఒక లైనే. ఈ 2 లైన్లు ఒక లైనేనమాట. ఈ 2 లైన్లు ఒక లైనే. అయితే నీకు ఆల్రెడీ చెప్పాను కదా, శేష పద్యంలో 4 పాదాలని 8 పాదాలుగా రాస్తారు. 8 పాదాలుగా రాస్తారు. కానీ అవి 4 పాదాలే. ఒక్క నిమిషం. కానీ అవి 4 పాదాలే. కానీ అవి 4 పాదాలు. కానీ అవి 4 పాదాలన్నమాట. ఇప్పుడు ఈ 2 లైన్లు ఉన్నాయి కదా, ఈ 2 లైన్లు ఒక లైన్ యాక్చువల్గా. అంటే ఇక్కడి నుంచి అంటే దీని తర్వాత ఇది వస్తుందన్నమాట. మనం ఫస్ట్ గురులోగులు గుర్తుపెట్టాలి. గురులోగులు గుర్తుపెట్టిన తర్వాత మనకి ఇది మైండ్లో ఉండాలి. ఈ ఇంద్రగణాలు మైండ్లో ఉండాలి. నాల, నాగ, సల, భరత అనేవి మనకు మైండ్లో ఉండాలి. మనకు ఫస్ట్ 6 ఏదైతే నేను ఇక్కడ బ్లాక్ కలర్తో నెంబర్లు వేసానో ఫస్ట్ అక్కడ వరకు ఇంద్రగణాలు రావాలి. మీరు గురువులోగులు గుర్తుపెట్టుకుని దానికి ఆధారంగా ఇలా విడగొట్టుకోవాలి, ఇలా లైన్ కొట్టుకోవాలి. ఇవి చూసుకుని ఈ గణాలు చూసుకుని ఈ గణాలు ఇక్కడ 4 లఘువులు 3 లఘువులు గురువు 2 లఘువులు గురువు లఘు ఉన్నాయి కదా, ఇవి చూసుకుని వీటి ఆధారంగా 6టికి లైన్ కొట్టి ఇంద్రగణాలు రాయాలి పైన. ఆ తర్వాత సూర్యగణాలు రాయాలి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కూడా అంతే. ఈ 2 కూడా కలిపి ఒక లైనే, ఒక లైను. ఈ 2 కలిపి ఒక లైను. అంటే ఇది ఫస్ట్ లైను, ఇది ఫస్ట్ లైను, ఇది సెకండ్ లైన్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అంతే. 1, 2, 3, 4, 5, 6 బ్లాకింగ్తో వేసిన వరకు ఏం పెట్టుకోవాలి మనం? ఇంద్రగణాలు పెట్టుకోవాలి. గ్రీనింగ్తో వేసినవన్నీ సూర్యగణాలు. ఇక్కడ చూడండి తా అనేది ఇంద్రగణమేగా, తర్వాత రా ఉంది, రా అనేది ఇంద్రగణమేగా, తర్వాత మళ్ళీ రా ఇంద్రగణం, సలా ఉంది, ఇదిగో సలా అనేది ఇంద్రగణమేగా. అదేవిధంగా చూడండి, సలా అనేది ఇంద్రగణం, సలా అనేది ఇంద్రగణం, హా అనేది సూర్యగణం, హా అనేది నా, అదేవిధంగా హా. ఈ 2 సూర్యగణాలు అనమాట. ఇక్కడ నా వచ్చింది, ఇక్కడ హా వచ్చింది. ఈ 2 సూర్యగణాలు. అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. తర్వాత చూడండి, ఒక్కొక్కటి 2 భాగాలుగా ఉన్నాయి. ఇదిగో ఇక్కడ చెప్పారు చూడండి, ఒక్కొక్కటి 2 భాగాలుగా ఉన్నాయంటే ఒక లైను 2 పాదాలుగా రాస్తారు. ఒక లైన్ 2 పాదాలుగా రాస్తారు. ఓకేనా. అయితే ఇక్కడ మనకి యతి నియమం ఉంది. యతి నియమం చూడండి. యతి నియమం ఏంటంటే ఇక్కడ మనకి ప్రతి పాదంలో 3వ గణం మొదటి అక్షరం. చూడండి, 2 భాగాల్లో 3వ గణంలోని మొదటి అక్షరం యతి లేదా ప్రాస యతి. ఇక్కడ ప్రాస యతి అంటే ఇక్కడ చూడండి, కా ఉంది, గా ఉంది.
అదేవిధంగా ఇక్కడ చూడండి రా ఉంది, రా ఉంది. అంటే ఇక్కడ ప్రతి పాదంలోనూ మూడో గణం మొదటి అక్షరం. అర్థమవుతుందా? అర్థమైంది కదా? ఈ విధంగా అనమాట. ఈ విధంగా శేషపద్యం కూడా ఈజీ. నేను ఈ శేషపద్యం, అదేవిధంగా కన్నం, ఆట వెలది, తేటగీతి ఈ పద్యాలన్నిటి మీద నేను సపరేట్గా ఒక లాంగ్ లెంత్ వీడియో చేసి అప్పుడు నేను ఫస్ట్ ఛందస్సు నుంచి స్టార్ట్ చేస్తాను. గురువు లఘువులు ఏ విధంగా గుర్తుపెట్టాలి, ట్రిక్స్ ఏంటి, సంయుక్త అక్షరం వస్తే ఏం పెట్టాలి, ద్వితక్షరం వస్తే గురువు అవుతుందా లఘువు అవుతుందా, ఇవన్నీ నేను వీడియో చేసిన తర్వాత అప్పుడు నేను కన్నం, ఆట వెలది, తేటగీతి, శేషం, అదేవిధంగా ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేపం ఇవన్నీ నేను రాసి పెడతానన్నమాట. అప్పుడు మీరు చూడండి. అప్పుడు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈరోజుకి క్లాస్ ఇంతేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ షేర్ ఇట్ అండ్ లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.